హలో అండి, అందరికీ నమస్తే. మనం ప్రస్తుతం వి హనుమంతరావు గారితో ఉన్నాము. కాంగ్రెస్లో ఎంత సీనియరో అందరికీ తెలిసిన విషయమే. కేకే గారు కూడా కాంగ్రెస్లో సీనియర్ మనిషే. కానీ ఆయన పార్టీ మారడం వలన ఆయనకు మంచి పదవులు కానీ మంచి గౌరవం దక్కింది. మీరు మాత్రం ఎక్కడున్నారు అక్కడే ఉన్నారు అని చెప్పేసి బయట మాట్లాడుకుంటున్న విషయం మీరేమంటారు? నేను ఒకటే అమ్మా, నేను డబల్ ఇంజన్ కాదు, సింగిల్ ఇంజన్. ఒకటే గండి పడి ఎక్కుతా, ఆడొకది కాలు ఈడో కాలు పెట్ట. నా లైఫ్లో ఒకటే సెక్యులర్ సిద్ధాంతం, సామాజిక న్యాయం అనేది ఒకటే. నాకు కూడా అవకాశాలు చాలా వచ్చినాయి. 2 సార్లు ముఖ్యమంత్రి వచ్చిపోయింది. అప్పుడు నా ఒక్క ఏజ్ ఎంత, 41 ఏండ్లే. అయినా నాకు దక్కలేదు. అయినా నేను బాధపడా. కానీ ఇలా నేను ఖమ్మం ప్రజలకు సేవ చేయాలనేది. ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు 2 సార్లు వచ్చిర్రు ప్రధానమంత్రిగా, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి, జలగం వెంగళరావు పిసిసి, అదే ముగ్గురమే ఉన్నాం. కనుక ఆయన ఆలోచన నాడ ఇంప్లిమెంట్ చేయాలని రాజీవ్ గాంధీ స్టాచ్యూ కూడా పెట్టించిన. ఇవాళ ఏఐసిసి అధ్యక్షుడు ఉన్నారు కదా మల్లికార్జున్ ఖర్గే తోటే ఇనాగ్రేషన్ చేయించిన. ఏం చేయాలమ్మా చెప్పు? ఇంత సేవ చేసేటోడు ఎవడని ఉన్నాడా? అది ప్రజలు గుర్తిస్తున్నారు. నాయకులు కూడా ఇవాళ కాకుండా రేపు నా మీద కోపం ఉన్నా ఆ కోపం రాహుల్ గాంధీ అన్నాడు కదా, నఫరత్ చోడో ప్రేమ్ బడావు అంటున్నా. నేను కూడా అదే కోవకు చెందిన న్యాయం గురించి కొట్లాడుతున్నా. బసవేశ్వర స్వామి 8 ఏళ్ల వయసులో న్యాయం గురించి కొట్లాడి నువ్వు వెనకకు పోలే. నేను కూడా అదే బసవేశ్వర స్వామి అడుగుజాడల్లో రాహుల్ గాంధీ ఆయన పూలేసిండు, లడ్నే వాళ్ళ ఆఖరి తక్ లడా అన్నాడు. నేను కూడా ఆఖరి తక్ లడ్నే వాళ్ళము. ఏది బసవేశ్వర అడుగుజాడల్లో రాహుల్ గాంధీ న్యాయ గురించే కొట్లాడుతున్నా. కాబట్టి న్యాయం గెలవాలి అనేది నా ఉద్దేశం. కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, గుర్తుందా? అంటే నాతో పాటు 20 మంది, అంటే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి 20 మంది రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, నేను మాత్రం వాళ్ళని ఆపినా అని చెప్పేసి అంటున్నారు. అంటే మనం చూస్తున్నాం, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళడం చూసినాం, కానీ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి రావడం మనం ఎప్పుడు చూడలే. అంటే ఈ ఎలక్షన్స్ అయిపోయినప్పటి నుంచి మీరేమంటారు? ఎప్పుడే కానీ నీళ్లు కిందికి పోతాయా మీదికి పోతాయా? కిందికే కదా. నీళ్లు కిందికి పోతున్నప్పుడు మంది కిందికే వస్తారు. అంటే మంది హవా ఉన్నది కాబట్టి వస్తున్నారమ్మా. నీకు చూడు ఆంధ్రలో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అండి, ఏదన్నా తగదు మనకెందుకంటే తగదా. ఎక్కడ నీళ్లుంటే అటు వెళ్ళిపోదామంటారు, అట్లా వచ్చేటోళ్ళు ఉంటారమ్మా. కానీ నేనేమంటున్నా, నీళ్లు రాని మంది రాని, కానీ ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకి అన్యాయం జరగొద్దు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే వాడు కష్టపడ్డాడు, జైలు పోయిండు, జీవితాలు తిన్నాడు, పోలీస్ స్టేషన్ జెండా మోసిండు. వానికి అన్యాయం జరిగితే మాత్రం నేను మాట్లాడతామ్మా. అది నేను వచ్చినోని వద్దానా? నేను మీటింగ్లోనే చెప్పినా, దీపా మున్షికి చెప్పినా, రేవంత్కు చెప్పినా, లేవు हवा आ रहा लेते जाओ, मगर हमारे को बाजू न को हमारा लेते जाओ, मगर ఒరిజినల్ కు देखते जाओ అంటున్నా. కానీ देखता అనేది 4 రోజులలో తెలుస్తుంది. వాళ్ళే మళ్ళీ ఉండేటోళ్ళు. హవా ఉన్నప్పుడు ఉంటారమ్మా చెప్పండి. హవా లే ఖతమైతే మళ్ళీ పోతారు. ఇవాళ పోతారా రేపు పోతారా తెలియదు, కానీ ఇప్పుడైతే మా దగ్గరకు పోదు. ఇక ఆయన కేసీఆర్ అనే మాటలు ఏంటంటే, నా దగ్గరకు ఎవడు వస్తలేడు రా బాబు, నీ దగ్గర దెబ్బతిన్నోని దగ్గర పోతారమ్మా. ఈయన ఎందుకు పోలే? మహారాష్ట్రలో పోయి అబ్కి బార్ కిసాన్ కి సర్కార్. అరే ఈడ కిసాన్లు లేరురా, ఈడ పైసలు ఇవ్వవు. పంజాబ్లో పోయి ఇస్తావు, ఏది బీహార్లో ఇస్తావు, మహారాష్ట్రలో ఖర్చు పెట్టినావు. ఆ పైసలు ఈడ ఇచ్చినుంటే రైతులు సంతోషపడుతురు. నువ్వు కొన్ని రోజులు తప్పేడే జరిగింది చెప్పాలన్నా. టీఆర్ఎస్ను బీఆర్ఎస్ చేసినప్పుడే పాలిటిక్స్లో ఏముంటుంది, మర్డర్స్ ఉంటాయి, సూసైడ్ చేసుకున్నాడు. టీఆర్ఎస్ యాజ్ రిమూవ్డ్ బీఆర్ఎస్ అయినప్పుడే పని అయింది. ఇక ఆ తర్వాత అబ్కి బార్ కిసాన్కి సర్కార్ అన్నాడు. ఇంకో తప్పు చేసిండు, కొడుకు మీద ప్రేమ అల్లుని మీద ప్రేమ ఇటు చేసిండు. మనం రేషన్ షాపులు ఉంటే, సారా షాపులు ఉంటే, దుకాన్లు బట్టల దుకాణే, నువ్వు బట్టల దుకాణం నువ్వు చూసుకో, సారా షాప్ నువ్వు చూసుకో అన్నట్టు ఇటు చేసిండు. ఆడ దెబ్బతిన్నాడు ఆయన. పాపం మొదలే వెళ్ళి నుండి లొల్లే లేదు కదరా బాబు. ఇప్పుడు తిరుగుతున్నాడు పాపం. రైతులు అంటున్నాడు అన్యాయం జరుగుతుంది అంటున్నాడు. మరి మొదలు ఎందుకు అన్యాయం జరగలేదు? నీ పార్టీలో జరిగింది నువ్వు తెలుసుకున్నా? ప్రగతి భవన్ ఎవరి గురించి పెట్టినావు బాయ్? ప్రజల గురించి. ఎవరైనా రానిచ్చినావా? మా రేవంత్ రెడ్డి రాగానే లింపలని అంటున్నాడు. అందరు పోతూనే ఉన్నారు. అందుగురించి నువ్వు చేసిన తప్పును సరిదిద్దుకో తప్పితే ఊకేనన్నా వాళ్ళు నా దగ్గర ఎవడొస్తాడు రా నీ దగ్గరికి? ఇవాళ ఏదో పేపర్లో చూసిన ఆయన మేనల్లుడో బామ్మడిదో ఆయన కూడా పోయిండట.
ఎక్కడుంటే నేను చెప్తే కదమ్మా, వరద వస్తే వరదలు వెళ్ళిపోతారు, ఇటు వెళ్ళిపోతారు. వరద తక్కువ కానీ మళ్ళీ వచ్చేస్తారు. దానికి ఆయన మాటలలో విశ్వాసం లేదు, ఫ్రస్ట్రేషన్లు ఉన్నాడు, ఏదన్నా మాట్లాడతాడు. ఇక మాట్లాడుతుంటే దానికి నేనేం జవాబు చెప్పాలి? అందరికీ తెలుసు ఈయన ఊకేనన్నా మాట్లాడుతుండనే తెలిసిపోయింది. ఇంకే 4 రోజులు మాట్లాడితే అరే ఫ్రెడప్ అయిపోయింది రా, జరా లూజ్ అయిందని అంటారు. అందుగురించి ఆయన తక్కువ, ఎందుకంటే నా ఎంబడి పనిచేసిండు. నీకు తెలియదేమో చెల్లె, యూత్ కాంగ్రెస్లో నా ఎంబడి వైస్ ప్రెసిడెంట్, చంద్రబాబు నాయుడు నా దగ్గర వైస్ ప్రెసిడెంట్. వాళ్ళ అదృష్టం చూడు, 2 ముఖ్యమంత్రులు నేను ఈడ కూర్చున్నా పేట మీద. బాధ కూడా అదే. ఏం పర్వాలేదమ్మా, 7 నేను హ్యాపీగా ఉన్నా. 75 ఏళ్ళ వయసులో కూడా వయసు పర్వాలేదు లెక్క ఉరుకుతా ఏడుపోయినా. ఇది దేవుడు ఇచ్చిన మహిమ, పేదోడు ఇచ్చిన ఆశీర్వాదం అంతే. ఇప్పుడు కేసీఆర్ ఇంకో మాట అన్నారు ఏంటంటే, మాకు 2019లా 105 సీట్లు వస్తేనే మమ్మల్ని బీజేపీ తొక్కాలని ప్రయత్నించింది. మరి ఇప్పుడు 64 సీట్లు వచ్చిన కాంగ్రెస్ని తొక్కేయదా? ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆ ప్రభుత్వాన్ని, అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోస్తుంది బీజేపీ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మీరేమంటారు? అప్పుడు తొక్కినప్పుడు నువ్వేం చేస్తావు నేను చూస్తాను అంటున్నాను. నిజంగానే మా మీద ప్రేమ ఉంటే ఆడు తొక్కకుండా చూడాలి. ఎందుకంటే మరి నువ్వు కూడా బీజేపీతో చేయగలిపినావని ఉంటే ఆ డేంజర్ మాకు కూడా ఉన్నది. మేము చూసుకుంటామమ్మా. మాకు అంత ఈజీ కాదు. మా బ్లడ్లో ఒరిజినల్ రక్తం ఉన్నది. ఒరిజినల్ రక్తం 2 రోజులు వెళ్ళిపోతారు, పోతే ఏమి లేదు కాదు. కానీ అంత ధైర్యం మా దగ్గర జయదాలు రెండు. ఎందుకంటే మా లీడర్ ఎవరు? రాహుల్ గాంధీ, దమ్మున్నోడు. కనుక అక్కడ ఏలు పెడితే మేము కూడా ఒరిజినల్ కూడా ఏలు పెడతామని తెలుసు. ఎందుకంటే ఆయన చాలా బాగా మాట్లాడుతాడు. నరేంద్ర మోడీ భాష అచ్చా దేతా, రాషన్ కమ్ కర్ దేతా, ఉన్కా కామ్ యహీ హై. సార్ ఇంకొక మాట ఏంటంటే, మీరు ఒకసారి అన్నారు, ఒకవేళ బీఆర్ఎస్ ఓడిపై కాంగ్రెస్ గెలిస్తే నాంపల్లి దర్గా దగ్గర కేసీఆర్ కేటీఆర్ అల్లాకే నామ్సే దేదో బాబా అనే పరిస్థితి ఏర్పడతానంటారా? వచ్చిందంటారా? లేదమ్మా, నువ్వు తప్పు అర్థం చేసుకున్నావు. నేనేమన్నా మా సోనియా గాంధీ తల్లే తెలంగాణ ఇయ్యకపోయినుంటే 2 ఏడ తిరుగుదురు, అల్లాకే నాంపే అని దర్గా కాడ నిలబడుదురు. ఆమె ఇచ్చింది కాబట్టి అది తప్పింది నాంపల్లి దర్గా అని చెప్పిన. నిజంగానే అరే మరి లేకపోతే ఏం చేదురు? సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి నేను తెచ్చినా అంటుండే. ఇవ్వకపోతే ఏమవుతుండే? ఎవడు మిగిలకపోతురు. ఇక తండ్రి కొడుకులు 2 దేదే అల్లాకే నాంపే దేదే బాబా 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 అందరు. అది పరిస్థితి. అంటే మరి ఇప్పుడు దీక్ష ముగించే లోపల మరి మీకు సీటు ఇచ్చే అవకాశం ఉందంటారా లేదంట? ఇది మళ్ళీ మీరు తప్పు క్వశ్చన్ వేసిర్రు. నేను సీటు గురించి కూర్చోలే. మేము కోరుకుంటున్నది అదే. మేము సీటు పక్కకు, సీట్ ఇష్యూస్ డిఫరెంట్. ఈడ నా మీద చెడు ప్రచారం, చెడు వైరల్ ఎందుకు చేసిండ్రు? దీని వెనకాల ఎన్నుకున్నది సీటు ఈడేసారో ఇచ్చేటోటి ఢిల్లీలో ఉన్నారు కదా, ఆడపోయి కొట్లాడితే అది వేరు. నా మీద అసాసినేషన్, నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసిండ్రు. ఎందుకు? దీని వెనకాల ఎవరు ఉన్నారని మన ఎవరైతే డీజీపీ ఉన్నారో గుప్తా గారిని కూడా చెప్పిన వాస్తవాలు తెలిస్తే తప్పనిసరిగా దాని మీద కూడా హైకమాండ్కు చెప్పి దాని మీద యాక్షన్ తీసుకోమని పోలీసుకు చెప్పి ఇక ముందు ఇలా ఫేక్ న్యూస్లు పెట్టొద్దు అనేదే నా ఉద్దేశం. ఎప్పటి లోపల అంటే చెప్తా అన్నారా? ఎప్పటి లోపల మేము ఈ టైం లోపల మీకు కన్ఫర్మ్ చేసేస్తాం, ఎవరు చెప్పారు ఏంది? అసలు ఏదన్నా జల్దీ చెప్తారమ్మా ఇన్వెస్టిగేషన్ అంటారు. ఇప్పుడు చూడు పాపం కవిత ఇన్ని రోజులు పోయేటప్పుడు రేపే అన్నారు. ఈ లోపల పోతూనే ఉన్నది, ఎక్స్టెన్షన్ అయితే ఉంది. పోలీసు వాళ్ళు ఎప్పుడు డేట్ చెప్పరు. ఆయియే సాబ్ ఆయియే అంటారు. ఇక వచ్చినాక డేట్ల మీద డేట్లు కోర్టు ఇస్తుంటుంది. ఇక వాళ్ళ చేతిలో ఏది ఉంటే అది చేస్తారమ్మా. పోలీసు వాళ్ళ లెక్క మనం చేయలేము. మన క్యారెక్టర్ వేరు, వాళ్ళ ఆలోచన వేరు, వాళ్ళ ఇన్వెస్టిగేషన్. ఇంకా 4 అడిగేది ఉంది. ఇంక 2 దొరకలే, 2 దుబాయ్లు ఉన్నారు, ఓడు అమెరికాలు ఉన్నారు. పట్టుకొచ్చినాక ఇక దుబాయ్కి వెళ్ళి ఎప్పుడు రావాలి, అమెరికాకి వెళ్ళి ఎప్పుడు రావాలి, అది వాళ్ళ కేసు. మనది అట్లా కాదు. ఇక్కడ ఇది ఫైబర్ కేసు కాబట్టి దొరికిపోతారు అనేది నా ఉద్దేశం. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయానికి వచ్చి, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభుత్వం ముందుకెళ్తలేదు, విచారణ ఇంకా గట్టిగా వేయాలి. చేస్తే ఎంతసేపు వాళ్ళ సంబంధిత అధికారులను తీస్తున్నారు కానీ మరి రాజకీయ నాయకులు అన్నారు, ఆ రాజకీయ నాయకులు బయట తీయట్లేదు, జస్ట్ కేటీఆర్ మీద ఆరోపణ చేస్తున్నారు అని అంటున్నారు. మీరేమంటారు? దీనికంటే ముందు నయం కేసు ఏమైంది చెప్పు? 6 ఏళ్ల కింద చంపినరాన్ని, ఎన్కౌంటర్ చేసినాన్ని, పైసలు ఏమైనాయి చెప్పు? అప్పుడు ఎవరు ప్రభుత్వం ఉండే? బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉండే కదా. ఆ డబ్బులు ఏమైనా గోనె సంచుల పైసలు ఏమైనా నోట్లు తీసుకొచ్చి మిషన్లో టిక్ 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 వేస్తావు. ఎన్ని సంచులు వేసిర్రో నాకే తెలియదు.
డబ్బులు ఏమైందో నాకు తెలియదు, బంగారం ఏమైందో తెలియదు, ఎండ ఏమైందో తెలియదు, నయం పెట్టిన బాధలకు భూములు పోయిన వాళ్ళు ఏమవుతుందో తెలియదు. కనుక నేను మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పిన దీని మీద కూడా ఎంక్వైరీ చేస్తే ఆ డబ్బు ఏమైంది, ఆ భూములు ఏమైతే 2 బెడ్రూమ్ మనం కట్టియచ్చు కదా అని కూడా ఇచ్చిన. ఇక మరి ఆయన ఏమి ఎంక్వైరీ చేస్తాడో చూద్దామని ఆలోచన చేస్తాం. రేవంత్ రెడ్డి మొన్న ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు నార్త్లో, హిందీ ఇంటర్వ్యూ, హిందీ ఛానల్కి. అందులో ఆయన ఏం మాట్లాడంటే ఒకవేళ కేంద్రంలో ఓటేస్తే మోదీకే వెయ్యాలి ఇప్పుడు వచ్చే ఓటర్లు అని చెప్పేసి అన్నారు, అంటే కొత్తగా వేసేవాళ్ళు. మీరేమంటారు? అంటే అక్కడ మోదీకి సపోర్ట్ చేస్తున్నట్టే ఉంది, కానీ ఇక్కడ రాహుల్కి వచ్చి అది క్వశ్చన్ వేసిండు కరెక్టే, కానీ ఆయన ఏమన్నాడంటే నరేంద్ర మోడీ వస్తే ఎక్కువ ట్యాక్సులు పడతాయి, ఎక్కువ కోట్ల రూపాయలు పేదోళ్ళకి కాదు. వాడు ఎవడు అన్నాడు, మేము అంటారు కదా అభిమానులు, మేము మోదీ కంటే వేసుకోండి అన్నాడు. అంతే. అంటే మీరు వేసుకుంటే మీ మీద మళ్ళా బటన్ పడుతుందని చెప్పిండు. చూశారు కదా, నా పైన ఎలిగేషన్స్ చేస్తున్నా, నా మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నా వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి హనుమంతరావు గారు కోరుతున్నారు. మరి చూద్దాం, అంటే ఈయనకి న్యాయం జరుగుతుందా లేదా అనేది.